అండ్ వై షుడ్ దే చూస్ వి సోర్స్ అంటే ఏం చెప్తారండి? వి సోర్స్ స్పెషాలిటీ ఏంటి? చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా. బికాస్ వి సోర్స్ సంస్థ అనేది వీఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 20 years ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్. సో ఆబ్వియస్గా మేము స్టూడెంట్స్కి ప్రాపర్ యూనివర్సిటీస్, ప్రాపర్ కంట్రీస్ మనం సజెస్ట్ చేస్తాము. స్టూడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు సెటిల్ అయ్యారు చూసారా, సెటిల్ అయిన తర్వాత వి సోర్స్ ఈరోజు మాకు ఒక 10 అడ్మిషన్లు వస్తాయి మేడం. అందులో 5 అడ్మిషన్లు కేమ్ ఫ్రమ్ మౌత్ ప్రమోషన్, నాట్ ఫ్రమ్ మార్కెటింగ్. ఓకే, అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ చేస్తే మాకు రిఫరెన్సెస్ ఇస్తున్నారు. ఇప్పుడు వి సోర్స్ అనే దానికి ఎందుకు రావాలి అంటే మెయిన్గా మేడం, ఒకటి స్కాలర్షిప్స్, ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి అన్ని స్కాలర్షిప్స్ మాకు ఐడియా ఉంది, స్కాలర్షిప్స్కి అప్లై చేస్తాం. ద సెకండ్ థింగ్ ఈస్ ఎడ్యుకేషన్ లోన్కి ఎక్కడ హర్డిల్స్ ఫేస్ అవ్వకుండా 10 బ్యాంకుల ఎంప్లాయీసే మన ఆఫీస్లో ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. మీ డైరెక్ట్ వాళ్ళని ఫేస్ టు ఫేస్ కలిసే అవకాశం ఇస్తున్నాం. కూర్చున్న దగ్గర నుంచే మీకు శాంక్షన్ చేపిస్తున్నాం, కూర్చున్న దగ్గర నుంచే మీకు డిస్బర్స్మెంట్ కూడా చేపిస్తాం ఎడ్యుకేషన్ లోన్ విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్ తోటి చేపిస్తాం స్టూడెంట్స్కి. అండ్ దాంతోపాటు అకామిడేషన్కి కూడా మనం హెల్ప్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు ట్రావెలింగ్కి కూడాను డిస్కౌంట్స్, స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ దానితోపాటు స్టూడెంట్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా స్టూడెంట్కి ఖచ్చితంగా మన రీసోర్స్ సహాయం అనేది ఎప్పటికీ అందుతుంది. మీరు ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ యూకేకి వెళ్ళే ఏ ఒక్క స్టూడెంట్ మాకు ఒక్క పైసా పే చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ గివింగ్ టోటల్ సర్వీస్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదేంటి? వీఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఓకే, ఒక స్టూడెంట్కి మామూలుగా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ మేము డిపెండ్ అయ్యి ఉంటుంది తప్పించి స్టూడెంట్ దగ్గర నుంచి మేము ఒక్క పైసా ఛార్జ్ చేయం. టోటల్ ప్రాసెస్ సర్వీస్ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. జేబు నుంచి మీరు ₹1 మాకు కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి ప్రాపర్గా డాక్యుమెంట్స్ తెచ్చుకొని వస్తే మొత్తం మేమే అప్లై చేస్తాం మేడం. 20,000 మందికి పైన స్టూడెంట్స్ని వాళ్ళ మంచి గ్రాడ్యుయేట్స్ని చేసి మాస్టర్స్లో హయ్యర్ స్టడీస్కి పంపించి, అందుకే నేను చెప్తున్నదంటే మా దగ్గర వచ్చే 10 అడ్మిషన్స్లో 5 అడ్మిషన్లు వాళ్ళు పంపించినాయి. మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. వేరే వాళ్ళని కలిసిన వాళ్ళకు మా దగ్గరకు వచ్చి కలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఖచ్చితంగా అర్థమవుతుంది మేడం. సో నాగేంద్ర గారు, ఆఫీసెస్ ఎక్కడున్నాయి వి సోర్స్కి? మేడం మన వి సోర్స్ ఆఫీస్ వచ్చేసరికి హైదరాబాద్లో దిల్షుక్ నగర్ ఉంది మేడం. దిల్షుక్ నగర్ జస్ట్ నియర్ బై మెట్రో స్టేషన్లో మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు అమీర్పేట్లో మన ఆఫీస్ ఉంది నియర్ బై మెట్రో స్టేషన్. అండ్ వెన్ కమింగ్ టు జేఎన్టీ కుకట్పల్లి, జేఎన్టీ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ కనిపిస్తుంది. సో ఈ విధంగా హైదరాబాద్లో వీఆర్ హ్యావింగ్ 3 ఆఫీసెస్. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి మనకు విజయవాడ బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది విజయవాడలో. అండ్ వైజాగ్లో వచ్చేసరికి ఎన్టీఆర్ బీచ్ రోడ్కి మన ఆఫీస్ ఉంది మేడం వైజాగ్లో. అండ్ తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్కి మన ఆఫీస్ ఉంది. అలా వీఆర్ హ్యావింగ్ అవర్ 3 ఆఫీసెస్ ఇన్ ఆంధ్ర అండ్ 3 ఆఫీసెస్ ఇన్ తెలంగాణ. అండ్ స్టూడెంట్కి ఒక్కోసారి మన ఆఫీస్కి అప్రోచ్ అవుతాం మేడం. అటు ఎడ్యుకేషన్ లోన్లో కానివ్వండి, స్కాలర్షిప్స్లో కానివ్వండి, మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ అక్కడ పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకటే ప్లేస్లో కూర్చొని వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా ఒక్కసారి మీరు వచ్చి కలిసారంటే పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, ఒక చిన్న క్వశ్చన్తో ఎండ్ చేద్దామండి. ఎన్ని ఇంటేక్స్ ఉంటాయంటే జనరల్గా ఎప్పుడెప్పుడు వెళ్ళొచ్చు, ఏ మంత్స్లో అప్లై చేసుకోవచ్చు యూకేకి? ఎవ్రీ 3 monthsకి యూకేలో అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, మనకు ఎవ్రీ 3 months అంటే ఆల్మోస్ట్ 4 times ఉంటాయి. 4 intakes ఉంటాయి నార్మల్గా. ఇప్పుడు మనకు నవంబర్ ఇంటేక్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ దాంతోపాటు యూ కెన్ గో ఫర్ జనవరి ఇంటేక్. మనకు జనవరి ఇంటేక్ కూడా అందుబాటులో ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకు స్ప్రింగ్ ఇంటేక్ కూడా ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు కూడా. సో మాస్టర్స్కి యూకేకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు నవంబర్ అండ్ జనవరిలో అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా కలవచ్చు మేడం. ఓకే.